ఆర్ఐఓని చేయాలి వెంటనే ఆర్ఐఓని వెంటనే విద్యార్థులు మానసిక ఒత్తిడి కలుగ చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు వెంటనే కళాశాలలు వెంటనే వాళ్ళకి మాత్రం పెట్టుకున్నారు. మీరు ఏం చర్య తీసుకున్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు అడిగాను మేము. విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడండి, విద్యార్థులు న్యాయం పాడండి చెప్పాను. అంతేగాని స్టూడెంట్స్ ఆత్మహత్య చేస్తుంటే ఒక్క తిరుపతిలోనే 7 మంది 8 మంది చచ్చిపోయినారంటే ఆ పాపం మీదే. తిరుపతిలో అన్ని ఇంటర్మీడియట్ కళాశాలకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఈ హాలిడేస్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు వాళ్ళకి సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసి కొన్ని కళాశాలలు వాళ్ళపైన విద్యార్థులపైన తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కలుగజేస్తున్నాయి. అదేవిధంగానే 10th క్లాస్ రాసి వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాకనే 10th క్లాస్ అయిపోయినటువంటి పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా ప్రారంభించిన కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వాటిని యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగానే ఈ రాష్ట్రంలో దాదాపు 15 మంది విద్యార్థులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే చదివి ర్యాంకులు సాధించాలి లేకపోతే చావాలి అనేటువంటి ఒక నినాదంతో పనిచేసిన కార్పొరేట్ కళాశాలలో అయినటువంటి ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ వంటి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దాదాపు 15 మంది చనిపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకుని. కేవలం ఒక తిరుపతిలోనే 7 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 7 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కారణం కార్పొరేట్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణం. మీరు చదవాలి లేకపోతే చావాలి అంటున్నాయి తప్ప మీరు చదవకపో బాగుండండి అని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు ఆ కళాశాలపైన ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. ఆర్ఐఓ గారు వారు ఇచ్చేటువంటి ముడుపులు తీసుకొనేసి వారికి బానిసలైపోయినారు. పూర్తిగా ఏ ఒక్క కళాశాలపైన కూడా ఇంతవరకు ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోలేదు, ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. వారి యొక్క అవినీతి చర్యను మేము ఖండిస్తూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు తిరుపతి ఆర్ఐఓ ఇంటర్మీడియట్ ఆర్ఐఓ గారి యొక్క కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగానే మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారిని మేము విన్నపిస్తున్నది ఏంటంటే ఈ తిరుపతిలో ఇన్ని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఏ ఒక్క కళాశాల పైన కూడా ఒక చిన్న కఠిన చర్య కూడా తీసుకోలేకపోయారు. హాలిడేస్లో కూడా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై కూడా ఒక చిన్న కఠిన చర్య తీసుకోలేకపోయినటువంటి ఈ ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఆర్ఐఓ కాలాలని ముట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న పత్రికాముఖం కూడా ఒక ప్రకటన చేశాం, ఈరోజు ఆర్ఐఓ కాలాలను ముట్టడి చేస్తామని. అదేవిధంగా గత 2 రోజుల ముందు కూడా ఇదే ఎన్ఆర్ఐ కాలేజీలో ముక్కుముడిగా దాడులు చేయడం జరిగింది. ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థులకి రిజల్ట్ కూడా రాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఇక్కడ ఉన్నటువంటి కాపా కళాశాల మబ్బుపెట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను
విద్యార్థులని క్లాసులు నిర్వహించి వేసవి క్లాసులో క్లాసు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురి అయి హాలిడేస్లో ఎటువంటి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా విద్యార్థులు పూర్తిగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే ఇదే కార్పొరేట్ కళాశాలలో 6 నుంచి 7 మంది కూడా ఆత్మహత్యలు చేయడం జరిగింది. ఇది ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా విఫలమైనారు. ఎందుకు విఫలమైనారంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కై ఆ యొక్క విద్యార్థులని పూర్తిగా జీవితం నాశనం చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఈరోజు వాళ్ళు కార్పొరేట్ కళాశాల ముందుకు తెలుస్తున్నారు. మేము ఒకే మాట తెలియజేస్తున్నాం, మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో వేసవి సెలవుల్లో ఏదైతే ప్రభుత్వానికి విరుద్ధంగా కార్పొరేట్ కళాశాల నిర్వహిస్తున్నారో ప్రభుత్వ జీవోపకారంగా మార్చి 26 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఖచ్చితంగా క్లాసులు నిర్వహించకూడదు. అదేవిధంగా క్లాసులు నిర్వహిస్తే ఆ కార్పొరేట్ కళాశాల మీద ఖచ్చితంగా ప్రత్యేక దాడులు చేస్తాం. దాడి చేసి ఆ కళాశాల గుర్తింపు రద్దు చేసేంత వరకు మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఆ దీక్షకు కూడా నిరాహార దీక్ష కూడా పాల్పడి వెనకాడమని చెప్పి ఇవాళ మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడండి, విద్యార్థుల బాగోగుల కోసం పాడండి. చదువు ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం అనేది కూడా ఒక తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగంలో మేము ఈరోజు ధర్నా చేపట్టాం.